ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అనునేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. 56వ సంకీర్తన 8వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రియమైన దైవ జనాంగమా, పరిశుద్ధ పిల్లలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి దేవుడు సూటిగా తేటగా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? అయ్యా, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచావనే విశ్వాసమయ్యా. నా సంచారములన్నీ, నా వేదనలన్నీ, నా దుఃఖములన్నీ, నా బాధలన్నీ నీకు తెలిసే ఉన్నాయి. ఒక వ్యక్తి కన్నీళ్ళు ఎదుటి వ్యక్తికి తెలియదండి. ఒక వ్యక్తి బాధ, గుండెల్లో ఉన్న బాధ ఎదుటి వానికి తెలియదండి. ఈరోజు ఉదయకాలం దేవుడు ఎందుకో నిన్ను ఉద్దేశించి, నీ కుటుంబాన్ని ఉద్దేశించి, తల్లి, నువ్వు ఏ దూర ప్రాంతంలో ఉన్నా, రాష్ట్రాల్లో ఉన్నా, జిల్లాల్లో ఉన్నా, గ్రామాల్లో ఉన్నా, నిన్ను అందరూ మర్చిపోవచ్చు, కానీ నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు నిన్ను కాదు కదా, ఈ భూమి మీద ఏ ఒక్కరిని మర్చిపోడు. ఆయన ఎవరో తెలుసా? నమ్మదగిన దేవుడు. కన్నీళ్ళ మధ్యలో కాపురం చేస్తున్నావేమో నాకు తెలీదు. ఏ సమస్య కొరకు నువ్వు కన్నీరు మున్నీరైపోతున్నావో నాకు తెలీదు. నీ కన్నీళ్ళంట బుడ్డిలో దాచాడంట అండి, బుడ్డిలో దాచాడంట. ఒకసారి మీరు 30వ కీర్తన 5వ వాక్యాన్ని కూడా మీరు చదివితే అక్కడ ఏమని రాయబడి ఉంటుందో తెలుసండి? సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయకాలమున సంతోషము కలుగుతుంది అంటాడు. చూసారా అండి? నువ్వు ఎంత కన్నీళ్లు కార్చినా కృపా కనికరము కలిగిన దేవుడు రాత్రంతా ఏడ్చుతూ పనుకుంటావు. పగలు ఉదయకాలం లేగంగానే మరిపిచ్చి నీ హృదయాన్ని తెప్పరలు చేసి మరలా సంతోషాన్ని ఇచ్చే దేవుడు అండి మన దేవుడు. ఏ విషయంలో నువ్వు కన్నీరు కారుస్తున్నావో నాకు తెలియదమ్మా. భర్త లేడని కన్నీరు కారుస్తున్నావా? భార్య లేదని కన్నీరు కారుస్తున్నావా? చేతికొచ్చిన పిల్లలు దిక్కులేని వారిగా పోయారు అని కన్నీరు కారుస్తున్నావా? అప్పులు ఎక్కువైపోయినాయి అని కన్నీరు కారుస్తున్నావా? ఆదరించే వాళ్ళు లేరని కన్నీరు కారుస్తున్నావా? నన్ను నడిపించే వాళ్ళు లేరు అని కన్నీరు కారుస్తున్నావా? ఇంటి చుట్టూ, ఊరు చుట్టూ బంధువులు, స్నేహితులు ఉన్నారు, కానీ నన్ను ధైర్యపరిచే వాళ్ళు లేరు అని కన్నీరు కారుస్తున్నావా? స్నేహితులే నా మీద నేరాలు, నెపములు మోపారని కన్నీరు కారుస్తున్నావా? ఈ భక్తుడు కూడా అండి తన జీవితంలో కన్నీరు కారుస్తూ అంటాడు, ఎంత విశ్వాసం ఉంటే ఈ మాట మాట్లాడాడు. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, నా కన్నీళ్ళు నువ్వు కవిలో కనబడును కదా. చూడండి అండి, దేవుడంట మనం కార్చే ప్రతి కన్నీరు బొట్టంటండి ఆయన బుడ్డిలో దాచుకుంటాడంటండి. అవి రోజు చూసుకుంటాడంటండి. ఏ విషయం కొరకు నువ్వు కన్నీరు కారుస్తున్నావో, దేని కొరకు నువ్వు మొరపెడుతున్నావో, దేని కొరకు నువ్వు అంగలారుస్తున్నావో, దేని కొరకు నువ్వు వేదన పడుతున్నావో, నేను ప్రకటిస్తున్న దేవుడు చూస్తాడండి. నేను ప్రకటిస్తున్న దేవుడు అవి ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటాడండి. నిర్ణయ కాలములో నీ కన్నీటికి జవాబునిచ్చి నీ నోటి నిండా నవ్వు కలిగించునుగాక. అది ఇజ్రాయిల్ దేశం. ఆ దేశంలో యెషయా అనే ఒక గొప్ప సన్నిహిద్ర సభకు ముఖ్య అధ్యక్షుడు ఉన్నాడు. అతగాడికి 8 మంది పిల్లలు. వారిలో చిన్నవాడే ఈ దావీదండి. ఈ దావీదు కన్నీళ్లు ఎలా మారిపోయాయంటే, అరణ్యంలో బ్రతుకుతున్నాడు, ఆదరణ లేక బ్రతుకుతున్నాడు. సింహాలే స్నేహితులయ్యాయి, పాములు, తేళ్లు, పుట్టలే అతనికి బంధువులుగా మార్చబడ్డాయి. పలకరిద్దామా? ఎవరు లేరు, ఆదరించే వాళ్ళు లేరు, ఒంటరిగా ఉన్నాడు. గొర్రెలతో స్నేహం చేస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. బాధ వచ్చినా చెప్పుకునే వాళ్ళు లేరు. కుటుంబ సభ్యులు వెలివేశారు. తండ్రి కూడా తీసుకెళ్లి చివరన పడేశాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ నా కన్నీళ్లకు నా జవాబు నాకు దేవుడిస్తాడు. మా దేవుడు ఎవరో తెలుసా? కన్నీరు తుడిచేవాడు. నా దేవుడు ఎవరో తెలుసా? ఆదరించేవాడు. నా దేవుడు ఎవరో తెలుసా? ఏదైనా చేయగల శక్తి గల సామర్థ్యం కలిగిన దేవుడని దావీదు అచంచలమైన విశ్వాసమేనండి ఆయన అంతగా హెచ్చించింది. చూడండి, ఎక్కడైతే కన్నీరు కార్చాడో, ఎక్కడైతే వేదన పడ్డాడో
అదే స్థలములో అతగాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ కన్నీళ్లు నిండినప్పుడు, బుడ్డె నిండినప్పుడు దేవుడు అతన్ని ఇశ్రాయేలు ప్రజలు 7గురిని విడిచిపెట్టి 8వ వ్యక్తి అయిన దావీదును కోరుకొని రాజుగా దేవుడు చేశాడు. ఎంత గొప్ప కార్యమో కదా. ఈరోజు దేని కొరకు నువ్వు కన్నీరు కారుస్తున్నావో, ఎవరిని బట్టి నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావో, ఎవరిని బట్టి నువ్వు వేదన చెందుతున్నావో, వారి ఎదుటే నీ తలను నా దేవుడు పైకెత్తబోతున్నాడు. నీ కన్నీళ్లను తుడిచి నాట్యముగా చేయబోతున్నాడు. నీ నోటి నిండా దేవుడు నవ్వును కలగ చేయబోతున్నాడు. ఈ వాక్యం విన్న తరువాత అయినా భయాందోళనమైన పరిస్థితులు, కన్నీరు కార్చే పరిస్థితులను బట్టి కాస్త నెమ్మరత తెచ్చుకొని, నిబ్బరం తెచ్చుకొని దేవుని సన్నిధిలోను ప్రార్థన చేసి ప్రభువుకు అప్పచెప్పగలిగితే ఆయన నీ నోటి నిండా నవ్వు అనుగ్రహించి నడిపించునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డ కన్నీళ్లు తుడిచి నోటి నిండా నవ్వును కలిగించమని యేసు నామాన్ని అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. బిడ్లారా, ఈ వర్తమానాలు విని బలపరచబడండి. అనేకులకు షేర్ చేయండి. మీకు ఏదైనా సమస్య ఉంటే మా ఫోన్ నెంబరు మరి ఈ వర్తమానంలో కింద వేయబడుతూ ఉంటుంది. చేయండి. లేదు కామెంట్ రూపంలో తెలియచేసినా పర్వాలేదు. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.